సో ఔటర్ రింగ్ రోడ్ గురించి చాలా విషయాలు చెప్పారు సార్. కానీ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించడానికి ఆ రోజుల్లో 8 to 10 years పట్టింది. అది ట్రిపుల్ ఆర్ ఇప్పుడు నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. సో దాంట్లో భాగంగా ఈరోజు ఎన్ని రోడ్స్ ఇందులో కనెక్టివిటీ అవుతాయి, దాంతోపాటు ఎన్ని ఫేసుల్లో ఇది నిర్మిస్తున్నారు అంటే గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకొని దీని మీద ఫోకస్ చేసినట్టు కూడా కనిపిస్తుంది. ఇది పొలిటికల్ క్వశ్చన్. మీరు రియల్ ఎస్టేట్ లింక్డ్ కదా అన్ని, ఒకదానికి ఒకటి లింకే కదా. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడుంటే అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది. ఓఆర్ఆర్ అనేది 165 కిలోమీటర్స్. ట్రిపుల్ ఆర్ ఎంత? ట్రిపుల్ ఆర్ అనేది ఇనీషియల్గా 330 కిలోమీటర్స్. 330 కిలోమీటర్స్. కానీ ఆ 330ని ఒక 15 పెంచి 350, 345, 350 కిలోమీటర్స్ చేశారు. మీరు అర్థం చేసుకోండి, దానికి 8 to 10 years పట్టింది. రైటింగ్ డౌన్ అని చూడు. 8 to 10 years పట్టిందని మీరే అన్నారు. ఎంతకి 165. మరి 330కి ఎంత పట్టాలా? నన్ను ఎందుకు అడుగుతున్నారు మీరు? 165కి 8 నుండి 10 సంవత్సరాలు పట్టింది. 330కి ఎంత కట్టాలి? కానీ అప్పుడున్న పరిస్థితులు వేరు. ఎప్పుడు గవర్నమెంట్ మారినప్పుడల్లా దాన్ని ఎక్కడ ఎవరు ఆపలేరు. ట్రిపుల్ ఆర్ఆర్ అనేది చాలా రోజులు ఆగిపోయింది. ఏంటంటే సెంటర్కి స్టేట్కి ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వల్ల ఆగిపోయింది. ఏం డిఫరెన్స్ అంటే నాకు తెలిసినంత వరకు ఏ నేషనల్ హైవే మెయింటెనెన్స్ ఉండాలి. ఏ రోడ్డుకైనా స్టేట్ హైవే కానీ నేషనల్ హైవే అంటే సెంట్రల్ గవర్నమెంట్ పార్టిసిపేషన్ ఉంటుంది. సో మెయింటెనెన్స్ ఎవరు చేయాలనే దానికి అది ఆగిపోయింది. ఒక రీజన్, చాలా రీజన్స్ ఉన్నాయి. ప్లస్ యాంటీ పార్టీస్, బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్. ఇప్పుడు కూడా యాంటీ పార్టీసే, బట్ కొద్ది చొరవ తీసుకొని చేస్తున్నారు. సో నాకు తెలిసి ఇది 2 ఫేజుల్లో చేస్తున్నారండి. నార్త్ సౌత్ ఈచ్ ఫేజ్కి నాకు తెలిసి మినిమం 5 to 7 years పడుతుంది అంచనాగా. గవర్నమెంట్ 3 సంవత్సరాలు చేస్తారంటారు, కానీ ప్రాక్టికాలిటీస్ నాట్. ఇంకా ల్యాండ్ పూలింగే మొత్తం అవ్వలేదు. ల్యాండ్ పూలింగ్ అయిన తర్వాత బడ్జెట్ శాంక్షన్ చేయాలి, క్యాబినెట్ ఆమోదించాలి, దాని తర్వాత టెండర్స్ ఇష్యూ చేయాలి. టెండర్స్ ఇష్యూ చేసి టెక్నికల్ బిడ్, కమర్షియల్ బిడ్ అని ఉంటాయి. టెక్నికల్ బిడ్ ఇవాల్యుయేట్ చేయాలి. టెక్నికల్ బిడ్లు ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు రారు. క్వాలిఫై అయితే L1, L2 వెళ్తుంటే లోయెస్ట్ వన్ చేస్తారు. అవి రావడానికి మీకు ప్రాసెస్ టైం పడుతుంది. అయితే డెఫినెట్గా గవర్నమెంట్ సీరియస్గా ఉంది, ఫండ్స్ అలికేట్ చేస్తానంటారు. చేస్తే ట్రిపుల్ ఆర్ చేస్తే అన్నిటికంటే బెనిఫిట్ ట్రిపుల్ ఆర్ మన గవర్నమెంట్కే, బయర్ సెల్లర్తో పాటు. సో డెఫినెట్లీ దేర్ ఇంటెన్షన్ ఈజ్ గుడ్. అయితే ఈ 340, 350 కిలోమీటర్ విస్తరణ చేయాలంటే చాలా హెక్టిక్ టాస్క్ ఉంటుంది. ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ పెద్ద ఛాలెంజ్. అక్కడ కొద్ది డిలే అవుతుంది. బట్ ఒకసారి అయిన తర్వాత కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అనేది మనకి సఫిషియెంట్ టెక్నాలజీ ఉంది, లేటెస్ట్ టెక్నాలజీ ఉంది, కన్స్ట్రక్షన్ ఫాస్ట్గా అవుతుంది. బట్ ఇప్పుడు ఒక మదర్ ఉన్నారనుకోండి, ఒక బేబీని ప్రొడ్యూస్ చేయడానికి 9 months. ఆ టైంని ఎవరైనా డివైడ్ చేయగలరు? 3 నెలలు చేయమంటే చేయగలుగుతారా? చేయలేరు. 6 నెలలు చేస్తారా? కానీ కొంతమంది మదర్స్ రీజన్ వల్ల ఇబ్బంది వల్ల 1 month ముందు భర్తిస్తారు. భర్తించినప్పుడు ఆ పిల్లడికి ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. జనరల్గా పెద్ద పెద్ద ఫిల్మ్ స్టార్స్ కూడా ఈ మాట చెప్తారు. ఆ మదర్ని అడిగితే 1 month వాల్యూ ఎంత అని చెప్తుంది. పీటీ ఉషా గారిని ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ విలువ పెడితే ఆవిడ చెప్తుంది ఎంతలో మిస్ అవుతుందండి. ఒక స్టూడెంట్ 1 year ఫెయిల్ అయినండి 1 year వాల్యూ చెప్తాడు. ఇక్కడ నేను ఎందుకు అది చెప్తానంటే దానికి నేను లింక్ ఏంటంటే ఏదైనా ఒక చేయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ కొన్ని కండిషన్స్. ఒకప్పుడు స్లాబ్ వేస్తే 21 రోజులు వాటరింగ్ చేయాలి మనం చిన్నప్పుడు. ఇప్పుడు 7 రోజుల్లో ఫ్లోర్ రెడీ అయిపోతుంది స్లాబ్. టెక్నాలజీ మారింది. అంతమంది ట్రెడిషనల్ రెడ్ బిక్ ఉండేది, తర్వాత యాష్ బిక్ వచ్చింది, లైట్ వెయిట్ వచ్చింది, ఇప్పుడు మైవాన్ టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీలో చాలా ఫాస్ట్గా వేగంగా అభివృద్ధి చెందుతుంది. సో నాకు తెలిసి phase 1 ఒక 5 to 7 years, phase 2 ఒక 5 to 7 years పడుతుందని అంచనాగా. అంటే 12 నుండి 15 సంవత్సరాలలో బికాజ్ విస్తీర్ణ డబుల్ అవుతుంది. కానీ ఒక్కసారి ట్రిపుల్ ఆర్ఆర్ అయిందంటే మాత్రం హైదరాబాద్ రూపురేఖలు ఇప్పుడు ఆల్రెడీ ఓఆర్ఆర్తో సగం మారిపోయింది. తర్వాత కంప్లీట్ గేమ్ చేంజర్ అయిపోయింది. సినిమా వచ్చింది గేమ్ చేంజర్. ట్రిపుల్ ఆర్ అసలైన మార్కెట్ అనేది అప్పుడు చూస్తూ ఉంటారా? మార్కెట్ ఇప్పుడు కూడా ఉంది, అప్పుడు ఇంకా ఎక్కువ స్ప్రెడ్లోకి వస్తుంది. అండ్ ఇంకొక పాయింట్ నేను చాలాసార్లు చెప్పాను. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ వచ్చింది తెలంగాణలో మార్కెట్ పడిపోద్ది, తెలంగాణ ఉంది ఆంధ్రప్రదేశ్లో రెండూ తప్పండి. ఆంధ్ర తెలంగాణ పెట్టేవాళ్ళు 10-20% లోకల్, బయట వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అది గమనించండి. రెస్ట్ ఆఫ్ ఇండియా ఇక్కడ హైదరాబాద్ చూస్తుంది, రెస్ట్ ఆఫ్ వరల్డ్ హైదరాబాద్ నుంచి చూస్తుంది. హైదరాబాద్ ఈజ్ ఎ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ, అందులో ఎటువంటి డౌట్ లేదు. అంటే ది బెస్ట్ లివబుల్ సిటీ ఇన్ ది వరల్డ్ అనే అవార్డ్స్ వచ్చినాయి మనకి వరుసగా. ది కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ మచ్ చీపర్ దెన్ ఎనీ. వైజాగ్ మీకు తెలుసా? నేను వైజాగ్లో పుట్టి పెరిగాను. వైజాగ్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ హైదరాబాద్ కంటే ఎక్కువ. చాలామంది తెలియదు. హైదరాబాద్ ఎక్కువ ఉండాలి కదా క్యాపిటల్, కానీ వైజాగ్ ఎక్కువ. అట్లనే కల్చర్, ఫుడ్ కల్చర్, ఏ ఫుడ్ అయినా ఏ జాతి వాడైనా ఏ కమ్యూనిటీ అయినా తింటాడు. వర్షాలు అంటే తుఫాన్లు, సునామీలు, హుడూడు, బుడమేర్లు రావు. మనం డెక్కన్ ప్లేటో హైట్లో ఉన్నాం, అందుకని బంజారాలు, జూబ్లీ హిల్స్, కౌరీ హిల్స్ అంటాం.
సో తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ నెంబర్ 1 ఉన్నాం మేము. ఎందుకంటే మనకున్న విసురుబాటు 4 పక్కల 400 కాదు 150 కిలోమీటర్ ఒక్కొక్క సైడ్ వెళ్ళిపోయినా మీకు మార్కెట్ ఉంది. ఇప్పటి వరకు వెస్ట్ జోనే పెరిగింది, ఇటు పైనుండి అన్ని జోన్లు పెరిగేదానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకనే 2050 మెగా స్టేట్ ప్లాన్ వేస్తున్నారు. అంతకుముందు మెగా హైదరాబాద్ ప్లాన్ వేస్తారు హెచ్ఎండిఏ. ఇప్పుడు దే ఆర్ పుట్టింగ్ మెగా స్టేట్ ప్లాన్. అంటే RRR చుట్టూ రానున్న రోజుల్లో 10 నుండి 12 సెటిలైట్ టౌన్షిప్స్, ఫార్మా క్లస్టర్స్, ఐటీ కారిడార్స్, SCZs, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ అండ్ 4th సస్టైనబుల్ సిటీ ఇందా మనం మాట్లాడడం. అది కానీ వస్తే మాత్రం దిస్ విల్ బి ది నెంబర్ 1 సిటీ, అందులో డౌట్ లేదు. ఎందుకంటే దాని గురించి మనం ఎన్నోసార్లు IGBC లెవెల్లో ఎంటైర్ ప్రాజెక్ట్ని ఒకేసారి కడుతున్నారు. డ్రైనేజ్ కానీ, ట్రాఫిక్ కంజెషన్ కానీ, పొల్యూషన్ కానీ, గార్బేజ్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ బయట కనిపించు. ఇప్పుడు ప్రాబ్లం, నిన్న వర్షం పడింది మొన్న రాత్రి, కొద్దిగా ఎంత స్పీడ్ పడిందంటే మొత్తం రోడ్లన్నీ మునిగిపోయాయి, నడ్డానికి కూడా లేదు. ఈవెన్ బంజారా టాప్ 4 లక్షలు పెట్టుకుంటున్నారు, అక్కడ ఆ ప్రాబ్లం ఉండదు. సో దానికి సీఎం గారు కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ అందరూ కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు. దే వాంట్ టు గెట్ ద లేటెస్ట్ టెక్నాలజీ. సింగపూర్, మన సౌత్ కొరియా అనుకుంటారు, రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు సీఎం అయ్యాక, అక్కడ ఒక సిటీ చూశారు. ఆ సిటీని చూసి ఈ సిటీ స్పందన వచ్చింది. అలాంటి సిటీ అంటే వరల్డ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ సౌత్ కొరియా. అలాంటి సిటీని నిర్మించాలనుకోవడం చాలా అభినందన ఫ్యాక్టర్, అంటే వీ షుడ్ అప్రిషియేట్. బట్ ఇక్కడ ఛాలెంజ్ ఏమవుతుంది అంటే ఆలోచన వేరు, ఆచరణ వేరు. ఆలోచన మంచిది, పాజిటివ్ ఉంది, బట్ ఆచరణకి కొద్ది ఇబ్బందులు గురవుతున్నాయి. ఆ ఇబ్బందులను ఓవర్కమ్ అయితే విల్ బికమ్ వరల్డ్ క్లాస్ సిటీ. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పాం, దే ఆర్ లుకింగ్ టు మేక్ ఇట్ యాజ్ అ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఆర్ యూనియన్ టెరిటరీ. ఆ రెండు ఏంటంటే ఇప్పుడు 4 లక్షలు ఉంది, అప్పుడు 6 లక్షలు 7 లక్షలు అయిపోతుంది, డబుల్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద బెస్ట్. అండ్ ఇప్పుడు ఎవరు ఇన్వెస్ట్ చేసుకున్నా బెస్ట్, వెదర్ ఆంధ్ర కానీ తెలంగాణ, దే కెన్ ఈజీలీ హ్యాపీలీ ఇన్వెస్ట్. వెయిట్ ఫర్ 5 to 10 years. హోల్డింగ్ కెపాసిటీ ఉండాలి. ఒక్క మాట నేను చాలా క్లారిఫై చేస్తాను. చాలామంది ఏంటంటే 5 సంవత్సరాలు ప్రాజెక్టు ఏదైనా 100 ఎకరాలు చేయాలంటే 3-4 సంవత్సరాలు పడుతుందా ఒక ప్రాజెక్టు? 3 నెలలు అవ్వదు కదా. అయితే చాలామంది ఏం చేస్తారంటే బిల్డర్స్ కానీ, కొంతమంది బ్రోకర్స్ కానీ ఏం చెప్తారంటే 2 సంవత్సరాలు డబుల్ అయిపోద్ది, 2.5 సంవత్సరాలు. అది కరెక్ట్ కాదండి. బ్యాంక్, SBI బ్యాంక్, మదర్ బ్యాంక్ 7.5% ఇస్తుంది. అది డబుల్ అవ్వాలంటే 12-13 సంవత్సరాలు పడుతుంది. మరి ఇక్కడ 2 సంవత్సరాలు డబుల్ వస్తుంటే మనం నమ్మచ్చా? ఒకటి. రెండోది, చాలామంది పెళ్ళి కావాల్సిన కూతుర్లు ఉన్న, లేదా ఇంజనీరింగ్ చదివిన అబ్బాయి ఉన్న అమెరికాలో ఉంటే ఒక 1 year పెట్టి అమ్మేద్దాం. 1 year పెడితే మీరు కొన్న రేటు కూడా రాదండి. డెఫినెట్గా నేను ఒక పాయింట్ ఈ సందర్భంగా క్లారిఫై చేస్తున్నాను. నా ఒపీనియన్, ఏదైనా ప్రాజెక్ట్ 3.5 సంవత్సరాలు కంప్లీట్ అయినా మీరు మొదట్లో కొనుక్కున్నారనుకోండి, 10,000 మీకు 3,000, 6,000, 7,000 ఇస్తారు. మీరు 1 year తర్వాత అమ్మితే 6,000 రాదు. ఎందుకు? పెళ్లి కూతురు ఎప్పుడు అందంగా ఉంటారు? మొత్తం మేకప్ చేసి ఆ పెళ్లి కూతురు నగలు, పువ్వులు అన్నీ పెడితే అప్పుడు పెళ్లి కూతురు. రా స్టేజ్లో ఉంటే వాల్యూ ఉంటుందా? సేమ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యాగానే మీరు కొనమంటే ఎలా కొంటారు? బిల్డర్ చేస్తాడో లేదో తెలుసు, చేస్తే ఎలా వస్తుందో తెలియదు, కంప్లీషన్ ఎలా ఉందో తెలుసు, స్పెసిఫికేషన్ ఏమన్నా తెలుసు, గ్రీనరీ ఏం తెలియదు. రాజు సంవత్సరాలు తవ్వడమే కొద్ది ప్లానింగ్ అవుతుంది, పర్మిషన్ వస్తాయి. సో అందుకని కొనుక్కుని వెంటనే అమ్ముకోవడంటే మినిమం 4-5 years హోల్డ్ చేస్తే డబుల్ అవుతుంది. 10 years పెడితే 5 to 6 times అవుతుంది. ఎస్, హైరేజ్ అపార్ట్మెంట్లకి అడిగిన వెంటనే పర్మిషన్ కూడా గవర్నమెంట్ చాలా స్పీడ్గా ఇచ్చేస్తున్నారు అన్నారు. అంత డిమాండ్ ఉందా హైరేజ్ అపార్ట్మెంట్కి హైదరాబాద్లో? డిమాండ్ ఎప్పుడు ఉంటుందండి. ఎందుకంటే ప్రతి మానవుడికి, ప్రతి ఫ్యామిలీకి, మధ్యతరగతి, పూర్ పీపుల్, LIG, MI, HIG కేటగిరీ అందరికీ ఉండడానికి నివాసం కావాలి. అయితే మీరు అంటున్నారు స్పీడ్ అనేది నేను 100% పోయింది. ఎందుకంటే అంతకుముందు 7-8 నెలలు గ్యాప్ వచ్చింది కాబట్టి పెండింగ్ ఫైల్ అన్ని టకటకటకమని క్లియర్ చేస్తున్నారు. అంతే, స్పీడ్ ఏం పెరగలేదు. గత వెళ్ళిపోయిన బ్యాక్ లాగా ఉంది కూడా, ఆల్రెడీ డంప్ అయి ఉన్నాయి. అది ఫటాఫట్ క్లియర్ చేయమని చెప్పారు గవర్నమెంట్. ఎందుకంటే మొదట కొన్ని కారణాల వల్ల ఆపారు. సో డిమాండ్ అనేది ఉంటుంది. అండ్ ఎందుకంటే హైరేజ్ అనేది కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది నచ్చట్లేదు. హైరేజ్లో ఉన్న అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేనున్నాను, నాకు హైరేజ్ గేటెడ్ కమిటీ నాకు ఇష్టం ఉండదు. నేను అందుకని మా ఇల్లు ఇండిపెండెంట్ ఫ్లోర్. కానీ కొంతమంది గేటెడ్ కమిటీ నచ్చుతుంది, అది డిఫరెంట్. సో ఇద్దరు కరెక్ట్ రాంగ్, మనకున్న పరిస్థితులు, మనకున్న ఇప్పుడు నా సిటీలో కావాలి హైరేజ్ అనేది. బంజారా హిల్స్ దొరికితే ఐ వాంట్ ఇన్ స్టే ఇన్ బంజారా హిల్స్ అని చూడాలి, హైరేజ్ వస్తుందా? నేను బంజారా హిల్స్ హ్యాజ్ ఇట్స్ ఓన్ స్టాటస్. నీ ఇల్లు బంజారా హిల్స్ ఉందంటే వాళ్ళ లుక్ వేరు ఉంటుంది, అవునా కదా? అవును. అదే నువ్వు మట్టిగూడలో ఉన్నాను, లేకపోతే ఇంకెక్కడ ఉన్నాను, లాలాగూడలో ఉన్నంటే ఉండదు. అదే కోకాపేటలో ఉన్నంటే వేరు. సో ప్లేస్ని బట్టి, బడ్జెట్ని బట్టి, పరిస్థితిని బట్టి, మీకు ఉన్న రిక్వైర్మెంట్. అమ్మ నాన్న ఉన్నారు ఇంట్లో, పిల్లలు చదువుకున్నారు, స్కూల్ ఎక్కడ ఉంది, మీ ఆఫీస్ ఎక్కడ ఉంది. ఇప్పుడు వైఫ్ ఒక దగ్గర పనిచేస్తుంది,
హస్బెండ్ ఒక దగ్గర పనిచేస్తే పిల్లలు ఒక దగ్గర, పిల్లలు కాలేజ్ ఉంటే ఒకటి, స్కూల్ ఉంటే ఒకటి, అమ్మ నాన్న ముసలి అయితే ఒకటి, ఇవన్నీ టాలీ చేసుకొని ఇండివిజువల్. అందుకని మన రియల్టర్ ఆక్సిజన్లో ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్లో ఏం చేస్తామంటే మాతో ఒక గంట మాట్లాడి మీకు అర్థం చేసుకొని మీకు సరైన సూటబుల్ ప్రాపర్టీ, ఫ్లాటా, ప్లాటా, విల్లానా, లేదా ఫామ్ హౌస్ అనేది చెప్తాం. చాలామంది బయర్స్ ఏం చెప్తారంటే సార్ నేను 2 కోట్లు పెడితే ఒక్క నిమిషంలో చెప్పాను. ఒక్క నిమిషం ఎలా చెప్తాను? అన్నెసరీ మిస్గైడ్. నాకున్న 30 సంవత్సరాల బ్రాండ్ ఇంతవరకు ఏ ప్రాబ్లం లేకుండా, ఏ నెగిటివిటీ లేకుండా చేసుకొస్తున్నాను. ఎందుకంటే నేను 1500 వీడియోలు ఉన్నాయి మీకు తెలుసు, మీ దగ్గర 300 వీడియోలు ఉన్నాయి మీ ఛానల్లో నాకు తెలిసి. సో 1500 వీడియోలు మాట్లాడి పబ్లిక్ యాక్షన్ ఉంటే వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే మనం ఏదో సరదాగా స్టార్ట్ చేస్తే అది ఒక ప్రొఫెషన్ అయిపోయింది. మీరు పొద్దున వచ్చి ఫోన్ చేసి సార్ వస్తానంటున్నారు అంటే మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. నా ఉద్దేశం ఏంటంటే ఏ ఇన్వెస్టర్ కూడా, ఏ ఏజెంట్ కూడా మోసపోకూడదు. నేను 2 అంశాల మీద చేస్తున్నాను. ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు డబ్బుని ప్రొటెక్ట్ చేసుకోవాలి, మోసపోకూడదు. ఏజెంట్ అనేవాడు అంటే ఎందుకు పనికిరాని బ్రోకర్ కాదు. ఏజెంట్ కూడా ఒక వాల్యూ అనేది, ఒక ప్రొఫెషన్ ఉంది. బ్రోకర్స్ కమ్యూనిటీని అప్లిఫ్ట్ చేస్తున్నాను. సో దానికి నాకు మొన్న లెజెండరీ అవార్డు కూడా ఇచ్చారు. అంతకుముందు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ వచ్చింది, చాలా అవార్డ్స్ వచ్చినాయి. అవార్డు కంటే ముఖ్యంగా నేను 25,000 మందిని ట్రైన్ చేశాను, 25,000 మందిని ప్రాపర్టీ ఓనర్స్ గైడ్ చేశాను. నేను గమనించిందల్లా నాకు ఆనందం, నా డైలాగ్ ఏంటంటే మీరు అందరూ బాగుండాలి, దానికి కారణం నేనై ఉండాలి. అదే కదా, అదే. ఎందుకంటే ఆ బయ్యర్ ఎవరైతే ఉన్నారో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ కళ్ళల్లో ఆనందం చూడండి. ఆనందం మీరు 1 కోటి రూపాయలు ఇచ్చిన ఆ ఆనందాన్ని నేను కూడా ఇల్లు కొనుక్కున్నట్టు అలాగే చేశాను. సో వాళ్ళు ఆనందిస్తుంటే నేను కొన్నట్టే ఫీల్ అవుతాను. సో ఒక మనిషికి ఇల్లు ఇవ్వడం అనేది, ఇల్లు కట్టించడం కానీ, ఇల్లు కొనివ్వడం కానీ, పెళ్లి చేయడం అనేది ఒక పెద్ద టాస్క్ అండ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ గుడ్. నువ్వు కరెక్ట్గా మంచిగా చేస్తే జీవితాంతం నీకు రుణపడి ఉంటాడు.